చేత మమ్ము కాపాడిన మా తండ్రివి, సరిచేయుచునే నీ రూపులోనికి మమ్మను నడిపించిన నాయకుడు యేసయ్యా. యేసయ్యా నీవే మా సర్వస్వం అంటూ అందరం కలిసి పాడదాం మనస్ఫూర్తిగా. శక్తి చేత బలము చేత, శక్తి చేత బలము చేత మమ్ము కాపాడిన మా తండ్రివి, మమ్ము కాపాడిన మా తండ్రివి. శక్తి చేత బలము చేత, శక్తి చేత బలము చేత మమ్ము కాపాడిన మా తండ్రివి, మమ్ము కాపాడిన మా తండ్రివి. సరిచేయుచునే నీ రూపులోనికి, సరిచేయుచునే నీ రూపులోనికి మమ్ము నడిపించిన నాయకుడవు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే యేసయ్యా. యేసయ్యా 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 నీవే యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా 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 నీవే యేసయ్యా. యేసయ్యా 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 నీవే యేసయ్యా. నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి, నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి. నీవే మా కాపరి, నీవే మా కాపరి, నీవే మా ఊపిరి, నీవే మా కాపరి, నీవే మా ఊపిరి. స్వరాలు విప్పి అందరం కలిసి యేసయ్యా 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 నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే యేసయ్యా. మరోసారి యేసయ్యా 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 నీవే యేసయ్యా. యేసయ్యా 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 నీవే యేసయ్యా. యేసయ్యా నీవే యేసయ్యా. యేసయ్యా నీవే యేసయ్యా. యేసయ్యా నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. నువ్వు పుట్టినప్పుడే దేవునికి తెలుసు నీ జీవితం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితం నువ్వు జీవించాలి, ఏ విధంగా తనకు సాక్షిగా బ్రతకాలి, ఏ విధంగా తన సేవ చేయాలి, ఏ విధంగా నువ్వు నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలి, నీ బిడ్డలు ఏం చేయాలి, నీ తర్వాత తరం వాళ్ళు ఎటువంటి వాళ్ళు కావాలి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగా నీ గురించి ఆలోచనలు చేసి పెట్టాడు. కానీ ఈరోజు నీ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నా, ఈరోజు నీ జీవితం
అడ్డదిడ్డంగా ఉన్నా దానికి కారణం ఏమిటంటే నువ్వు ఎక్కడో తప్పిపోయావు, ఎక్కడో నువ్వు జారి పడిపోయావు, ఎక్కడో సైతానుకు లొంగిపోయావు. కాబట్టి ఎడారిలో ఉండవలసినటువంటి ఒంటి బిడ్డ ఎక్కడున్నారు? జూ పార్క్లో ఉన్నారు. ఎక్కడున్నారు? 4 గోడల మధ్య. అక్కడ ఏదో మొక్కలు అవి ఇవి పెడతారు, చుట్టూ గోడ కడతారు, అక్కడ పడేశారు వాటిని. అమ్మా మరి మనం ఎందుకమ్మా ఈ జూ పార్క్లో ఉన్నాం అని అంటే ఏం చేస్తామే? వీళ్ళకి దొరికిపోయాం మనం. అర్థమైందా? ఈరోజు మీరు దొరికిపోయారా? సైతాను గాడికి దొరికారా? సైతాను యొక్క తంత్రాల్లో పడిపోయారా? సైతాను శోధనకు లొంగిపోయారా? సైతాను మనుషుల యొక్క ప్రలోభకు మీరు వంగిపోయారా? కాబట్టి ఈరోజు బ్రతకవలసినట్టుగా బ్రతకలేకపోతున్నారా? సంతోషంగా ఉండవలసినంతగా సంతోషంగా ఉండలేకపోతున్నారా? పరిశుద్ధంగా ప్రభు బిడ్డలుగా జీవించవలసిన జీవితం జీవించలేకపోతున్నారా? అయినా సరే నువ్వు ఎంతగా చెడిపోయినా పాడైపోయినా ప్రభువుకు ప్రార్థన చేస్తే సైతాను యొక్క బంధకాల్లో నుంచి నిన్ను విడిపించటమే కాకుండా నూతన జీవితాన్ని, నూతన ప్రయాణాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితంలో తాను ఉద్దేశించిన సమస్తాన్ని ఖచ్చితంగా జరిగించి తీరతాడు. అలా చేయుటకు నా ప్రభువు చాలినవాడు. అన్ని ప్రయత్నాలు చేశావు, ఒక్కసారి ప్రభువును ప్రయత్నం చేసి చూడు. సో